You understood, Nana? అర్థమైందా నీకు? No? Yes, sir. Understand it. What does mean by object? Can you say, Danush? What does mean by object? Receiver. Receiver of an action. Receiver of an action in a sentence. Simple నానా. ఒక సెంటెన్స్ లో రిసీవర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఐఎమ్ టీచింగ్ ద క్లాస్ నవోదయ ఇంగ్లీష్ క్లాస్ టు ధనుష్ అన్నాను అనుకో. Who is taking the class here? Sir is Dhanush. taking the class. Sorry. But who is listening the class? Who are the? Who is receiving the class here? Dhanush. Dhanush. Dhanush ఏమవుతాడు? Dhanush is a receiver of the action. Receiver of the action. Do you understand, children? Do you understand? Yes, Yes, sir. Is it clear? Is it clear, Yes, my sir. dear children? Okay. yes, sir. Very good. Very good. So anyway, we will discuss the. We will take the one passage, Nana. Then after, go for the explanation. Okay, sir. Ashok sir. The sentence గురించి చెప్పాను కదా నాన్న. Everybody, I have explained about the sentence na, my dear children. Isn't it? Sentence గురించి చెప్పానా లేదా చిల్డ్రన్? Yes. యా. ఇప్పుడు సెంటెన్స్ మనము ఒక్కసారి వన్స్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది. సెంటెన్స్ ఉండడం జరిగింది. చూయింగ్ గమ్ వాస్ డిస్కవర్డ్. ఓకేనా? చూయింగ్ గమ్ was discovered a thousands of years ago by the Mayans in the Mexican jungles. ఇప్పుడు నాన్న మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. Here, is it a sentence or not? Is it sentence? Yes, Everybody sir. speak out. Yes, sir. It is a sentence. Very good. ఇక్కడ chewing gum అనేది what is that? Is it a object or a subject? Subject. Subject. Subject, sir. Well done. Good answer. Good answer. Here, was is there. Was అనేది what is that? Verb. ఇక్కడ somebody said correct answer. Sir. Huh? Helping. This is the helping verb. Very good, Nana. Very good. This is the helping verb. Nothing but chewing gum was discovered. ఇక్కడ చూడండి మై డియర్ చిల్డ్రన్, చూయింగ్ గమ్ అనేది సబ్జెక్ట్ అవుతుందా ఆబ్జెక్ట్ అవుతుందా? కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ గెస్? ఎవరైనా గెస్ చేస్తారా? Object. Object. సబ్జెక్టా? Object. How can you say it is a object? Very good. Somebody Object, sir. How can you say Nana it is a object? ఇది ఆబ్జెక్ట్ అని ఎలా చెప్పగలుగుతావు? Of the action. వెరీ గుడ్. ఇక్కడ చూయింగ్ గమ్ వాస్ డిస్కవర్డ్ అంటే చూయింగ్ గమ్ ని కనుగొన్నారు. చూయింగ్ గమ్ వేరే వాటిని కనుక్కోలేదు. చూయింగ్ గమ్ నే మరొకరు కనుక్కున్నారు మెక్సికన్ జంగల్లో. ఓకేనా నాన్న? మయాన్స్ అనే పీపుల్ ఆర్ డిస్కవర్డ్. ఇప్పుడు యాక్చువల్ సెంటెన్స్ ఎలా ఉంటది అంటే ఇది నాన్న ప్యాసివ్ వాయిస్ లో ఉంది సెంటెన్స్. దిస్ ఇస్ ద ప్యాసివ్ వాయిస్ అంటాం మనం. చూయింగ్ గమ్ వాస్ డిస్కవర్డ్ ఏ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో బై ది మయాన్స్. ఎవరి ద్వారా? మయాన్స్ ఇన్ ద మెక్సికన్ జంగల్స్. ఎక్కడనట? ఎక్కడ కనుక్కున్నారు దాన్ని? మెక్సికన్ జంగల్స్. Are you listening or are you making noise? Are you listening or making noise? You are good children. You are going to write the competitive exams. Please, you should you should not make the noise, Nana. Please, don't make the noise. Please listen to me. ఇక్కడ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే అంటే వాస్తవానికి ఏమైనా ఉండాలి? ద మయాన్స్
discovered the chewing gum in the Mexican jungle. ఇది యాక్చువల్ సెంటెన్స్ నాన్న. కానీ ఇదే సెంటెన్స్ ను ఎలా రాయడం జరిగింది? ఆపోజిట్ గా ప్యాసివైజ్ లో రాశారు. ఓకేనా? ప్యాసివైజ్ లో రాయడం జరిగింది. డూ యూ అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్? Yes, sir. అర్థమైందా కాలేదా? సో వన్ మోర్ సెంటెన్స్ చూస్తున్నాం, మనకు అర్థమైంది. హూ ఫౌండ్, ఇక్కడ మనకి ఏం క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే హూ డిస్కవర్డ్ ద చూయింగ్ గమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ వేర్ దే డిస్కవర్డ్, అండ్ హౌ మెనీ ఇయర్స్ ఎగో దే డిస్కవర్డ్. ఇలా మనం Okay, sir. సెంటెన్స్ డిఫరెంట్ గా విడ తీసుకోవాలి నాన్న. ఓకే చిల్డ్రన్? ఇక దే ఫౌండ్ ఏ లిక్విడ్ లీకింగ్ ఫ్రమ్ ఏ సపోడిలా ట్రీ అనే ఒక ట్రీ నుంచి వాళ్ళు కనుక్కున్నారట. ఏం కనుక్కున్నారు? దే ఫౌండ్ అంటే ఏంది? కనుక్కున్నారు. హూ ఫౌండ్ ఇయర్? మనం దే ఫౌండ్ అంటే ఎవరు వాళ్ళు? దే అంటే ఇక్కడ ఎవరు నానా? హూ వాంట్ టు సే? రైజ్ యువర్ హ్యాండ్ అండ్ Mayans. Very good, Vamshi. Here, Mayans found a liquid leaking from a support tree. As it oozed out, it thickened into something that they call chokil, which was అంటే ఇక్కడ నేను chewable and tasty. Today, workers called chocolates still collect the chocolates. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. నానా సే నానా, you are speaking something. Ask your doubt, those who are speaking. ఎవరు నానా మాట్లాడేది? ఇక్కడ ఓకే, ఇక్కడ మళ్ళీ కూడా నేను ఏం చెప్తున్నాను ఇక్కడ చూడండి ఒకసారి. దే ఫౌండ్ ఏ లిక్విడ్ లీకింగ్ ఫ్రమ్ ఏ సపోర్టిలా ట్రీ. ఒక ట్రీ నుంచి లిక్విడ్ అనేది లీక్ అయ్యేదాన్ని కనుక్కోవడం జరిగిందట. ఓకేనా? ఇక్కడ మనము ఏం నేర్చుకుంటున్నామంటే వన్ ఆఫ్ ది సెంటెన్స్ మేకింగ్. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ లో చూడండి నాన్న. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా వదిలిపెట్టే చూస్తుంది. ఫస్ట్ వన్ చూడండి, డాష్ డిస్కవర్డ్ ద చూయింగ్ గమ్. ఇప్పుడు అంటే మయాన్స్ డిస్కవర్డ్ ద చూయింగ్ గమ్ ఉంది కదా నాన్న. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ద మయాన్స్ ఏమైతుంది? Is it a subject or object? Is it a subject or object? Subject, sir. Subject. మరి chewing gum ఏమైతుంది నాన్న? chewing gum ఏమైతుంది? Object. Okay, very good. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తు చేయడానికి నేను మీకు సెంటెన్స్ తీసుకున్నాను. యాక్చువల్ గా మీకు గ్రామర్ చెప్పుదామనే తీసాను, కానీ ఇందులో మీకు ఒక విషయం తెలియాలి, ఒక సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుందో తెలియాలి. ఇప్పుడు అర్థమైందా? ఒక సెంటెన్స్ అనేది హౌ టు ఫార్మ్ ద సెంటెన్స్. ఇక్కడ చూడండి, దానికి ఒక సబ్జెక్ట్ కావాలి. అయితే ఐదర్ బీ ఫామ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ బీ ఫామ్ ఉందా? ద మయాన్స్ డిస్కవర్డ్ ద చూయింగ్ గమ్ అని అన్నాను. ఇందులో బీ ఫామ్ ఉందా? Is it any B form? Is there any B form, Nana? B form unda? No, sir. No, sir. Oh, there is no B form. But the second question lo chudandi Nana. Dash are the workers who collect the chocolate. Workers. Ikkada are the workers undi kada Nana? Yes, sir. ఇప్పుడు మీకు ఇక్కడ ఆర్ అనేది ఈజ్ ఇట్ ఏ బి ఫార్మ్ ఆర్ వర్బ్? Verb. Verb. Why? Because there is no main verb after the R. R తర్వాత ఏదైనా మెయిన్ వర్బ్ ఉందా? There is no main verb. No, sir. ఒక సెంటెన్స్ మేకింగ్ అనేది తెలిస్తే you are going to understand the passage నాన్న. ఓకే, అర్థమవుతుందా మీకు? ఇక్కడ చూడండి, Yes, sir. Understood, sir.
ఓకే నాన్న. ద చికెన్ ఈస్ బాయిల్డ్ టు రిమూవ్ ద వాటర్. అంటే అందులో దాన్ని బాయిల్ చేయడం జరుగుతుందట. చిక్కిల్ ఈస్ బాయిల్డ్ అంటే ఏంటి? చిక్కిల్ని బాయిల్ చేస్తారట టు రిమూవ్ ద వాటర్. అందులో వాటర్ ని రిమూవ్ చేయడానికి చాలా చిక్కిల్ని బాయిల్ చేస్తారట, వేడి చేస్తారట. Sir. Sir, you are muted. Sir, you are muted, sir. Yes, Sir, sir, voice you are muted, is not coming, sir. Sir, voice is not coming, sir. Sir, you muted, sir. Okay, is it clear? Okay, now is it clear? Sir, voice breaking, sir. Sir, voice breaking. Okay, children, am I clear now? Am I clear? Yes, sir. Sir. Okay, children. The chicken is boiled to remove the water. It Sir, is voice then- is coming low, sir. Okay, children. Okay, I can understand. Nana. Now use your headset, Nana. Any one of you, మీరు headset use చేయండి, my dear children. ఇక్కడ చూడండి, it is then made into the slabs about the 30 pounds each or 14 kilograms each. ఏంటంటే అయితే ఒక chewing gum ని దాదాపుగా it is then made, దాన్ని తయారు చేస్తారట. ఎన్ని గ్రాములు అట? ఎన్ని దగ్గర 30 pounds ఈచ్. ఒక్క దాన్ని 30 pounds ఉండేటలాగా చూసుకుంటారట. నథింగ్ బట్ 14 kilograms. ఎన్ని కిలోగ్రామ్స్? 14 kilograms. మనము 14. కిలోగ్రామ్స్ అంటే ఒక కేజీకి 14. హౌ మెనీ ఆఫ్ 1 kg ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఆఫ్ కిలోగ్రామ్స్? హౌ 1000. మెనీ కిలోగ్రామ్స్ ఫర్ 1 Thousand. kg? 1000. థౌజండ్స్. అందులో 14 అంటే చాలా చిన్నది కదా నాన్న, చాలా Yes, తక్కువ కదా. sir. అంటే ఒక్కొక్క చూయింగ్ గమ్ అంత ఉండేలా చూసుకుంటారట నాన్న. 14 kilograms. దీస్ స్లాబ్స్ ఆర్ సెంట్ టు గమ్ ఫ్యాక్టరీస్. ఈ స్లాబ్స్ ని ఎక్కడికి పంపిస్తారు మళ్ళా? ద Gum స్లాబ్స్ factory. మీకు క్వశ్చన్ నాన్న. Gum factory. మై డియర్, ఓకే లిసన్ టు మీ. దీస్ స్లాబ్స్ ఆర్ సెంట్ అన్నం అంటే Sir, voice break అవుతుంది, sir. ఓకే నాన్న. దీస్ స్లాబ్స్ ఆర్ సెంట్ టు గమ్ ఫ్యాక్టరీస్. అయితే ఈ స్లాబ్స్ ఎవరినైనా పంపిస్తాయా? స్లాబ్స్ ని ఎవరైనా పంపిస్తారా? పంపిస్తారు, sir. పంపిస్తారు, sir. స్లాబ్స్ ఆర్ సెంట్ టు గమ్ ఫ్యాక్టరీస్ అంటే ఈ స్లాబ్స్ ని which are made into slabs about the 30 pounds na. So those slabs are sent to the gum factories. There it is a mixed with several ingredients to sweeten and soften and flavor and color the gum. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనేది కలపడానికి వీటిని మిక్స్ చేయడం జరుగుతాయట నాన్న. ఇప్పుడు ఇది ఒక ప్యాసేజ్ ఉంది. ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద ప్యాసేజ్ ఈస్ రిటన్ ఇన్ ద ప్యాసివ్ వైజ్ నాన్న. మొత్తం ప్యాసేజ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అది మొత్తం కూడా అంటే యాక్టివ్ వైజ్ పాసివ్ వైజ్ అనేది ఒక గ్రామటికల్ రూల్ ఉంది నాన్న. అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఆల్ ద ప్యాసేజ్ ఈస్ బిలాంగ్స్ టు మనకి ఎక్కువగా ప్యాసివైజ్ లో రాయడం జరుగుతుంది అన్న. ప్యాసివైజ్ అంటే ఇప్పుడు చూయింగ్ గమ్ వాస్ డిస్కవర్డ్ అన్న. అంటే చూయింగ్ గమ్ వాస్ డిస్కవర్డ్ అంటే చూయింగ్ గమ్ ని ఎవరో అనుకున్నారు. ద మయాన్స్ చూయింగ్ గమ్ వాస్ డిస్కవర్డ్ బై ది మయాన్స్. ఇక్కడ మీకేం చేయాలి అంటే చూయింగ్ గమ్ ఇంకేదన్నా అనుకున్నదో ఏమో అనుకుంటారు. అంటే లిటిల్ బిట్ ఆఫ్ those who are not understanding students think like that. Okay children, ఇక్కడ second one, dash are the workers who collect the chicken. Evaru, who are the workers? Can any one of you guess? Sir, gummers. Gummers are the workers who collect the chicken. ఇప్పుడు slabs of the chicken are sent. వాటిని ఎటు పంపిస్తారు? Sent to the
recycling centers, gum factories, and Gum say any one of you. Gum factory. Factories. Very good, Nana. Very good answer. Several ingredients are added to the chicken to do all of the following except to dash it. Except to dash it. Chicken. Huh? Chicken. Thickness. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎందుకంటే సాఫ్ట్ కు వాళ్ళు పంపిస్తారు, ఫ్లేవర్ కు పంపిస్తారు, స్వీట్ కూడా పంపిస్తారు. ఎక్సెప్ట్ అంటే ఏంది, అది కాకుండా, కింద ఉన్న వాటిలో కాకుండా అన్నట్టు. ఏ సూటబుల్ టైటిల్ ఫర్ దిస్ ప్యాసేజ్ విల్ బి. ఏమై ఉండొచ్చు దీనికి సూటబుల్ ప్యాసేజ్? Gum. The story of chewing gum. Well done. Somebody said fourth answer. The story of chewing Chewing gum. gum. Chewing gum, sir. The story of chewing gum. Very good, Nana. Very good. Ikkada, anyhow, do you understand this passage, Nana? Do you understand, everybody? Yes, sir. ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలియాలి? ఫస్ట్ ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసి ఉండాలి, వాయిస్ తెలిసి ఉండాలి నాన్న. వాయిస్ అంటే ఏంది అంటే మనం మాట్లాడే వాయిస్ కాదు, మళ్ళా యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఓకేనా? యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ డస్ ద యాక్షన్, ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్. సింపుల్, ఒక్కటే మాటలో. ఓకేనా? నేను గ్రామటికల్ రూల్స్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను. ఇఫ్ యు నో ద మై డియర్ చిల్డ్రన్ passive voice, then easy to understand the passage బాగా అర్థం చేసుకోవడానికి వీలుంటది. చూడటానికి మీరు చూస్తా ఉంటే ఎక్కువగా ఎక్కడెక్కడ ఉన్నాయో నేను ప్యాసేజ్ లో మీకు గుర్తు చేస్తానా సార్? అశోక్ సార్, ఆర్ యు దేర్? I think sir is not there. Yes sir, yes sir. Can you underline the chewing gum was discovered, sir? Can you underline, please? Yes sir, yes. Here one of the take the here. Are you okay? Yeah, see this, my dear children. Chusara miru ikkada. Hello children, dear children, chewing gum was discovered. ఇది యాక్చువల్ గా ఇది ఏమైంది నాన్న? చూయింగ్ గమ్ ని కనుక్కున్నారు. చూయింగ్ గమ్ ని కనుక్కున్నారు. దేన్ని కనుక్కున్నారు? దాన్ని కనుక్కున్నారు అంటే సంబడి ఇస్ డిస్కవర్డ్, ఇజంట్ ఇట్? అంటే ఇక్కడ ఇప్పుడు జనరల్ గా అయితే మయాన్స్ డిస్కవర్డ్ ద చూయింగ్ గమ్ అని ఉండాలి యాక్చువల్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, ప్యాసివ్ వాయిస్ లో ఉందా లేదా మై డియర్ చిల్డ్రన్? ఎస్ ఆర్ నో? సేమ్ చూద్దాము. మళ్ళీ కూడా అక్కడ ఒక ప్యాసివ్ వాయిస్ వచ్చింది కదా, నేను మరొకటి చూపిస్తాను మీకు. దీంట్లోనే ఎక్కువ వెళ్ళట్లేదు.